యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. చదమామెన్. కొంచెం వాల్యూ పెంచి మరొకసారి ఆ మహిమ కలిగిన దేవుని ప్రశస్తమైన మందిర ఆవరణలో కూర్చోగలిగిన ఒక భాగ్యాన్ని కలగజేసి ఇచ్చిన ఆయుష్ కాలం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి హుషారుగా ఆమేన్. చాలా ప్రాముఖ్యమైన కొన్ని సంగతులు నేను ఈరోజు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా దయచేసి నా మాటలను మీరు ఆలకించి వాటిని పాటించడానికి ప్రయాసపడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తుంటున్నాను. ఈరోజు ప్రత్యేకంగా ప్రపంచమంతా ఒక ప్రత్యేకమైన దినంగా భావిస్తున్నారు. దానిని ఈరోజు ఫాదర్స్ డే అని అంటారు. చెప్పండి, ఏ రోజు ఈరోజు? చెప్పండి కదా, ఏ రోజు ఈరోజు? తండ్రులందరికీ దేవుని నామములో ఆశీర్వాదాలు, శుభాలు కలుగునుగాక. ఈ పరిచర్యలో ఉన్న తండ్రులుగా పిలువబడుతున్న వారందరికీ నా ప్రభు ఆశీర్వదించునుగాక. చాలా విలువైన విషయాలను నేను మీ ముందు పెడతాను. ప్రపంచం ఒక ప్రేమికుల రోజును గౌరవించినంతగా ఎందుకో ఫాదర్స్ డేని గౌరవించడం లేదు. ప్రపంచంలో ప్రేమికుల రోజు చాలా హంగామా ఉంటుంది. సోషల్ మీడియా అంతా, ఆన్లైన్ అంతా ఆ వార్తలతో చాలా మారుమోగుతాయి. ప్రేమికులను కలుసుకుంటారు, విషయం చెప్పుకుంటారు. కానీ ఒక అద్భుతమైన శుభప్రదమైన ఒక దినం భూమి మీద పెద్దలు నిర్ణయం చేసిన దినంలో నా దృష్టిలో చాలా విలువైన దినం ఏదైనా ఉంది అని అంటే అది ఇదే, ఫాదర్స్ డే. హల్లెలూయా. ఎందుకు అని అంటే చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి. తండ్రి అనేవాడు అసలు ఏంటి? తండ్రి అన్న భావాన్ని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? తండ్రులలో చేతులలో ఏం దాగి ఉన్నాయి? ఒక కుటుంబానికి ఒక తండ్రి ఎంత ప్రాముఖ్యమైన వాడో కొన్ని విషయాలు నా జ్ఞానముతో, నా అనుభవంతో నేను విన్న మాటలు కాకుండా పరిశుద్ధ గ్రంథం మనకేం చెప్తుందో నేను మీకు చూపిస్తాను. మొట్టమొదటిగా తండ్రి అన్న ఒక గొప్ప పదం, ఇది సాక్షాత్తు మనం ఆరాధిస్తున్న దేవాది దేవునికి చెందిన పేరు. ఇది తండ్రి అన్న పేరు, ఇది భూమి మీద ఒక మనుష్యుడికి చెందిన పేరు కాదు, ఇది మహిమ కలిగిన దేవుని పేరు. అందుకని మనం పరలోకంలో ఉన్న మా తండ్రి అని పిలుస్తాం. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వ ప్రపంచానికి ఎలాంటి వాడు అని అంటే, దేవుడు అని అనడం కంటే ఆయన తండ్రి. అందుకనే పరిశుద్ధ గ్రంథం మీ తండ్రి అయిన దేవుడు, దేవుడు, దేవుడు తండ్రి అని అంటే ఇస్ ఎ క్రియేటర్, సృష్టించిన వాడు, సృష్టికి మూలమైన వాడు, ఈ సర్వ జగత్తును సృష్టించిన వాడు దేవుడై ఉన్నాడు. కనుక ఈ సర్వ జగత్తుకు ఆయన తండ్రి అని పిలువబడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో తండ్రుల గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఈ కాలం పిల్లలు, పెద్దలు తండ్రిగా ఉన్నవాడైనా, తండ్రులు కలిగిన వారైనా తండ్రి పట్ల ఏ భావనతో బతకాలో పరిశుద్ధ గ్రంథం మనకేం నేర్పుతుందో నేను మీకు చాలా విలువైన విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ వర్తమానానికి నేను సిద్ధపడలేదు. ఉదయకాలం నేను ఆరాధనకు వెళ్తున్నప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, హ్యాపీ ఫాదర్స్ డే అని. ఎందుకో నేనేం చెప్పాలనుకున్నానో ఆ వర్తమానం పక్కకు పెట్టేసి ఈ శుభ సందర్భంగా తండ్రి యొక్క భావాన్ని సంఘానికి చెప్పడం మంచిదేమో అని అనిపించింది. అందుకనే దేవుడు నా హృదయంలో ఉంచిన మాటలను నేను మీ ముందు పెడుతున్నాను. మొట్టమొదట ఈ సర్వ సృష్టికి ఒక తండ్రి ఉన్నాడు. ఆయన పేరే మనం ఆరాధిస్తున్న దేవుడు. చెప్పండి, ఏంటి? దేవుడు. ఆయన పేరు పరమ తండ్రి. చెప్పండి, ఏం పేరు? చెప్పండి గట్టిగా, నోరుతో. ఏం పేరు? పరమ తండ్రి. ఆయన నీకు నాకు మాత్రమే కాదు, ఈ సర్వ జగత్తులో ఉన్న ప్రతి దానికి. అందుకే సృష్టించినది ఏదియు, సృష్టింపబడినది ఏదియు ఆయన లేకుండా
కలగలేదు కనుక ఆయనను ఆది సంభూతుడని, అల్ఫా ఒమేగా అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మనందరికీ తండ్రి ఆయన. ఈ భూమి మీద ఈ సకల జగత్తులో ఉన్న ప్రతిదానికి సృష్టికర్త ఆయనే గనుక ఆ పరమ తండ్రి పరిపూర్ణుడైన తండ్రి. ఆ తండ్రి ప్రేమ గొప్పది, ఆ తండ్రి క్షమాపణ గొప్పది, ఆ తండ్రి ఆదరణ గొప్పది. అందుకనే తండ్రి అన్నవాడు చాలా గొప్పవాడు. సాక్షాత్తు మనం ఆరాధిస్తున్న జీవం కలిగిన దేవుడికే ఆ బిరుదు ఇవ్వబడింది. అంతేకాకుండా నా ప్రభు మొట్టమొదటగా ఈ బలమైన ఈ దర్శనాన్ని భవిష్యత్తు కాలానికి అందించడానికి భూమి మీద పిలుచుకున్నటువంటి వ్యక్తే అబ్రహాం. అబ్రహామును పిలుస్తూ, నేను నీ పేరు గొప్ప చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించేవాడిని నేను దీవిస్తాను. అనేకమైన ఆశీర్వాదాలు అబ్రహాముకి ఇస్తూ ఒక ఆశీర్వాదాన్ని అంటాడు, నీవు అనేక జనములకు తండ్రివైతావు, నీవు అనేక జనాలకు తండ్రివిగా మారుతావు. నీ భార్య అయిన శారమ్మ అనేక జనములకు తల్లిగా మారుతుంది. ఒక లాబాను దేవుని దీవిస్తున్నప్పుడు నాబాలు అనబడుతున్న వ్యక్తి ఇదిగో రిబ్కాను పంపిస్తున్నప్పుడు ఒక మాట అంటారు, రిబ్కా నువ్వు వేవేలకు తల్లిగా మారు. తండ్రిగా మారడం, తండ్రిగా బ్రతకడం అంత సులభమైన బాధ్యత కాదు. తండ్రి స్థానం చాలా గొప్పది. అందుకనే తండ్రి అన్న పేరులోనే అన్ని ఆశీర్వాదాలు ఇమిడ్చబడి ఉన్నవి. హల్లెలూయా. తండ్రి లేకపోతే ఈ సర్వ జగత్తు లేదు. అందుకనే ఆ సర్వ సృష్టికర్తను పరమ తండ్రి అని పిలుస్తున్నారు. అదేవిధంగా దేవుడు ఒక వ్యక్తికి ఒక డిగ్రీ, ఒక డాక్టరేట్ ఇచ్చాడు. అదేంటి అని అంటే అబ్రహాముకు తండ్రి అన్న బిరుదు ఇచ్చాడు. అందుకనే ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామును తండ్రి అని పిలిచాడు. యాకోబు కూడా నా తండ్రి అయిన అబ్రహాము అని అంటాడు. యోసేపు కూడా నా తండ్రి అయిన అబ్రహాము అని అంటాడు. యేసు ప్రభు కాలంలో 1000 సంవత్సరాల తర్వాత కూడా మా తండ్రి అయిన అబ్రహాము అని అంటారు. అంటే అతను తాత ముత్తాతగా మారలే, అందరికీ తండ్రిగానే ఉన్నాడు ఆయన. ఒక గొప్ప వరం అది. ప్రతివాడు తండ్రిగా పిలుచుకునే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు భూమి మీద, ఆయన పేరే అబ్రహాము. హల్లెలూయా. అందుకనే నా ప్రభు కూడా శాస్త్రులు పరిశీలక అంటాడు, మీ తండ్రి అయిన అబ్రహాము సంతానం అని పిలుస్తున్నారే, మా తండ్రి అబ్రహాం అంటున్నారే, మీ తండ్రి ఇలా చేయలేదు అని అబ్రహాముకు ఈ భూమి మీద ఒక వరం ఇచ్చాడు దేవుడు. అదే తండ్రిగా పిలువబడే భాగ్యం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా నా మాటలు దయతో మీరు ఆలకించండి. తండ్రి చేతిలో ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలను పిల్లలమైన మనము ఆ తండ్రి దగ్గర నుంచి మనం పొందుకోవాలి. తండ్రి ఆస్తులు ఇస్తే తప్ప పిల్లలకు ఏ ఆశీర్వాదాలు రావు. కనుక తండ్రి దగ్గర ఆస్తులు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకనే జాగ్రత్తగా నా మాటలు వినండి. ధవలవర్ణ సింహాసనం దగ్గర తీర్పు తీరుస్తున్నప్పుడు కుడివైపున ఉన్నటువంటి ఆ నీతిమంతులు, నా ప్రజలను నా ప్రభు అంటాడు, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. వారిని ఏమంటున్నాడంటే, మీ దేవుని చేత దీవించబడ్డారు, మీరు ఆరాధిస్తున్న యేసయ్య ద్వారా దీవించబడ్డారు అని అనకుండా, మీ తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి ఉన్న రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. అంటే తండ్రి చేత ఆశీర్వదించబడడం ఒక భాగ్యం. హల్లెలూయా. మనమందరం తండ్రి చేత దీవించబడిన బిడ్డలుగా మారాలి. బాగా వినండి. మన తండ్రుల ద్వారా మనం శాపం పొందుకోవద్దు, మనం ఆశీర్వాదాన్ని పొందాలి. మన తండ్రుల చేతిలో దీవెనలు ఉన్నాయి కనుక ఆ దీవెనలతో మనము తృప్తిపరచబడినట్లుగా రేపు ఒక గుంపు ప్రభురాకడలో ఆయన సింహాసనపు కుడిపక్షాన నిలబడబోతుంది.
దీవించబడిన గుంపు అది. ఆ గుంపు ఎవరి ద్వారా దీవించబడ్డారు అని అంటే తండ్రి చేత దీవించబడ్డారు. తండ్రుల ఆశీర్వాదం ఎలా ఉంటుందో, తండ్రి దీవెన ఎంత గొప్పదో నేను మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన మనకే కాదు, సర్వ జగత్తులో ఉన్న ప్రతివాడికి తండ్రే. 2, భూమి మీద మనల్ని కన్న తల్లిదండ్రులు ఉన్నారు. చెప్పండి, ఎవరున్నారు? చెప్పండి స్వరమెత్తి గట్టిగా, ఎవరున్నారు? ఎవరున్నారు? కన్న తల్లిదండ్రులు. నన్ను కన్న తల్లిదండ్రులు వేరు, నిన్ను కన్న తల్లిదండ్రులు వేరు. భూమి మీద ప్రతి వాడికి మనల్ని కని పెంచిన మన తల్లిదండ్రులు ఉన్నారు. ఆయన పరలోకపు తండ్రి, సమస్తానికి మూలం ఆయనే, సర్వ ఆశీర్వాదాలకు మూలం ఆయనే. అయితే 2 ఫాదర్స్ డే సందర్భంగా నేను మీకు గుర్తు చేయాలనుకున్న ఒక గొప్ప అనుభవం. దేవుని సముఖంలో ఈ భూమి మీద నువ్వు ఏ స్ట్రక్చర్, ఏ స్వరూపం, ఏ పేరు, ఏ స్వభావాన్ని కలిగి ఉన్నావో, ఏ DNA నీ శరీరంలో ఉందో, ఏ రక్తం నీ దేహంలో ప్రవహిస్తుందో, ఒక్క మాటలో చెప్పాలంటే భూమి మీద ఒక మనిషిగా నువ్వు చలామణి కావడానికి, ఒక స్వరూపం పొందుకొని ఈ భూమి మీద బతకడానికి నీ తండ్రే కారకుడు. నీ తండ్రి నిన్ను కన్నాడు. నీ తండ్రి అనేవాడు నిన్ను కనకపోతే భూమి మీద నీకు ఆనవాళ్ళే లేవు, భూమి మీద నీ చరిత్రే లేదు. ఎక్కడి నుండో ఆకాశంలో నుండి నీవు నేను ఊడిపడలేదు, మనల్ని మన తండ్రి కన్నాడు. ప్రభు వాక్యం చెప్తుంది. సంగమ, దేవుని సముఖంలో ఒక విశ్వాస జీవితం చేస్తున్న మీకు, సేవకుడైన నాకు నేర్పుతున్న పాఠం, ఈ శుభప్రదమైన ఈ శుభదినాన మనల్ని కన్న తండ్రిని కూడా మనము ఆశీర్వాదకరంగా మనకు మారుతాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో జాగ్రత్తగా నా మాటలు వినాలి. దేవుడు ఐగుప్తు దేశంలో ఫరో సామ్రాజ్యంలో దేవుడు మోషేతో మొదట మాట్లాడాడు. మోషేను ఐగుప్తు దేశానికి పంపాడు. ప్రతిసారి మోషేతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలతో ఏం మాటలు లేవు, ఏం చేయాలో ఆయనకే చెప్తున్నాడు. ఆ 10 అద్భుతాలు అక్కడ జరిగి వారందరినీ ఎర్ర సముద్రము యొక్క బంధకాలలో నుంచి విడిపించి సీనాయి పర్వతం దగ్గరికి మోషే తీసుకొచ్చాడు. మోషే తీసుకొచ్చిన తర్వాత మోషేతో సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తూ ఉండగా, బాగా వినండి, సంఘమంతా సీనాయి కొండ కింద ఉంది. కొండ పైన మోషే ఉన్నాడు. మోషేతో పాటు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయన అగ్నిలో నుండి మాట్లాడుతుంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా వింటున్నారు. ఆ భయానకమైన దృశ్యంలో దేవుడు మాట్లాడిన స్వరం మొట్టమొదటిసారి ఇశ్రాయేలు సమాజం విన్నది. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా మాట? 20వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వాక్యం. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రి మీదున్న దోషం కుమారుల మీదికి రప్పించుచు, ఏ తండ్రి అయితే నన్ను ప్రేమిస్తున్నాడో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు నేను కరుణిస్తాను. హల్లెలూయా. ఇదిగో సంగమా, బ్రదర్, ఒక తండ్రిగా ఒక తల్లిగా మనకున్న ఒక గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? బైబిల్ అంటుంది, దేవుని బిడ్డలారా, నేను ఒక మంచి తండ్రినైతే, నేను ఒక నీతి కలిగిన నిజాయితీ కలిగిన తండ్రిగా గనక నేను బ్రతికితే నా మీదున్న ఆశీర్వాదం 1000 తరాలకు పోతుందట. అంటే 1000 జనరేషన్. నా కొడుకుకు మాత్రమే కాదు, వాడి కొడుకుకు మాత్రమే కాదు, 1000 తరాలకు ఆశీర్వాదకరంగా మారే భాగ్యం నా చేతిలోనే ఉంది. ఒకవేళ నేను చెడిపోతే, నేను దేవుణ్ణి ద్వేషించే తండ్రిగా ఉంటే, ఒక దేవునికి అన్యాయంగా బ్రతికే తండ్రిగా ఉంటే
4 తరాలు నన్ను బట్టి నా పిల్లల పిల్లల పిల్లలు నాశనమయ్యే అవకాశాలు కూడా నా మీదే ఉన్నాయి. నా చేతిలో ఒక తండ్రిగా మీరు నేను, మన చేతిలో ఆశీర్వాదాలు ఉన్నాయి, మన చేతిలో దీవెనలు ఉన్నాయి, శాపం పొందే పరిస్థితులు కూడా ఉన్నాయి. నీవు నీ పిల్లలను ఆశీర్వదించే తండ్రిగా, నీవు నీ పిల్లల భవిష్యత్తుకు దీవెనను అందించగలిగే తండ్రిగా, తల్లిగా మనం ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది, జాగ్రత్తగా వినండి. పరలోకపు తండ్రి మన కోసం ప్రాణాన్ని పెట్టాడు, రక్షణ ఇచ్చాడు, మన కొరకు ఒక మహిమ కలిగిన రాజ్యాన్ని స్థాపించాడు. మన మహిమ కలిగిన రాజ్యంలో ఆయన ఎదుట నిలబడాలని తన సర్వస్వాన్ని, తన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేశాడు. అయితే మనల్ని భూమి మీదన్న కనిన మన తండ్రులను కూడా, మన తల్లులను కూడా, వారి చేతిలో కూడా మన ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. హల్లెలూయా. ఆ మాట పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తే అది 12వ వాక్యం, అదే 20వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు, ఇదిగో నీ పట్టణం, నీ గ్రామం, నీ దేశం, ఏ ప్రాంతంలో నీవు బ్రతుకుతున్నావో నీవు దీర్ఘాయుష్మంతుడవు అగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని నీవు సన్మానించవలేను. హల్లెలూయా. చదము సరిగా హల్లెలూయా. చవల చేతులతో సరి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చవల బిగ్గరగా హల్లెలూయా. నా వైపు చూడండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, సంగమా, నేను సమస్త దీవెనలకు పరమ తండ్రిగా నేనే కారకుడను కావచ్చు. అయితే ఇదిగో వినండి, నేను మిమ్మల్ని దీవించాలనుకున్నాను, మీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను. మీరు దీర్ఘాయుష్యులుగా, ఆరోగ్యవంతులుగా, సుఖముతో, సౌఖ్యంతో ఈ భూమి మీద నిండు ఆయుష్తో బతకాలని పరమ తండ్రిగా మీ మీద ఉన్న రోగం, శాపం అన్ని నా మీద వేసుకొని నేను సిలువలో నా ప్రాణాన్ని బలి చేశాను. అయితే ఆ ఆశీర్వాదాలు మీ మీదికి రావాలి అని అంటే, మీరు దీర్ఘాయుష్మంతులుగా బతకాలి అని అంటే, మిమ్ములను కన్న తల్లిదండ్రులను మీరు సన్మానించాలి. ఏం చేయాలట? చెప్పండి, ఏం చేయాలట? సన్మానము అని అంటే శాలువా కప్పాలా? సన్మానం అంటే ఏంటో తెలుసా? మలాకి పుస్తకం, మలాకి గ్రంథం 1వ అధ్యాయం, మలాకి పుస్తకం 1వ అధ్యాయం 6వ వాక్యం. కుమారుడు తన తండ్రిని ఘనపరుచును కదా, దాసుడు తన యజమానుణ్ణి ఘనపరుచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను నిజంగా మీకు తండ్రిగా మీరు భావిస్తే నాకు రావలసిన ఘనత ఏమాయను? చాలు. తండ్రికి సన్మానించాలి అంటే అర్థం ఏంటో తెలుసా? నేను కన్న తండ్రిని, నీ తల్లిని నువ్వెప్పుడు గౌరవప్రదమైన స్థితిలో చూడాలి. చెప్పండి, ఎలా చూడాలి? మంచిగా చూసుకోవడం కాదు, గౌరవంగా చూసుకోవాలి. అతనిని ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఆలోచించాలి, అతనిని ఉన్నత స్థితిలో హానర్ చేయాలి. తల్లి తండ్రిని సన్మానించక, తల్లి తండ్రిని గౌరవించలేని, తల్లి తండ్రి యొక్క విలువను అర్థం చేసుకోలేని తరం మనం బతుకుతున్నాము. కనుకనే ఎక్కడ పోయినా 20 ఏళ్ళ ఫ్లక్సు, 30 ఏళ్ళ ఫ్లక్సు, 40 ఏళ్ళ లోపున్న ఫ్లక్సులు శ్రద్ధాంజలి, పెద్ద కర్మ అని చెప్పి బోర్డులు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? 30 ఏళ్ళకే ఎందుకు చచ్చిపోయాడు వీడు, 40 ఏళ్ళకే ఎందుకు చచ్చిపోయాడు, ఇంకా తండ్రి బతుకున్నాడు, ఇంకా తాత బతుకున్నాడు. ఆ గ్రామంలో షుగరుతో, వ్యాధితో, కాలు చేతులు లేవకుండా కట్టెబట్టుకొని నడుస్తున్న ముసలోడు బతుకుతున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, జిమ్ బాడీ చేస్తున్నాడు, మంచి ఫిట్నెస్గా ఉన్నాడు. కానీ 30 ఏళ్ళకే 20 ఏళ్ళకే వారి జీవన విధానాలు అర్ధాంతరంగా కనుమరుగైపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? బైబుల్ చెప్తుంది,
చెప్తుంది, సంగమా మీరు దీర్ఘాయుష్తో నిండు 100 ఏళ్లతో ఒక 80-90 ఏళ్ళు బతికి మంచి ముదిమి కాలము వరకు పిల్లలను మీరు చూడాలా? అయితే ఆ ఆశీర్వాదం మీ తండ్రుల చేతిలోనే దాగి ఉంది. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. నిన్ను కన్న తండ్రి, నిన్ను కన్న తల్లిని నువ్వు నిండు హృదయముతో గౌరవించగలిగితే, నీవు నిండు హృదయముతో వారిని సన్మానించగలిగితే, నా తండ్రి అన్న భావనతో అతనికి విలువలతో కూడిన ఊకోనానా నీకేం తెలియదు అంటమానవా? ఊకో అమ్మ, నువ్వు ఊరికే నసపెడతావు. నీకేం తెలుసు? ఏం తెలవకని నిన్ను పెంచి పెద్ద చేసి చదివిపించి నీకు పెళ్ళి చేసింది. ఏం తెలవకనే చేసింది. మరి ఇప్పుడు నువ్వు బాగా తెలిసి ఊపుతున్నావు బాగానే. ఏం తెలుసు? అన్నీ తెలుసా మీకు? హల్లెలూయా. తల్లి తండ్రికి అన్నీ తెలుసు. నీ తండ్రిని ఇదిగా బాగా వినండి, PhD చేసినా నీ పేరు మీ అయ్య పేరు కిందే ఉండాలి తప్ప అయ్య పేరు పైన ఉండదు. ఆధార్ కార్డ్ అయినా ఎక్కడైనా అర్థమవుతున్న కుటుంబ యజమాని నీ తండ్రి అవుతాడు. నీ తండ్రి గోచిగట్టుకున్న వాడైనా పర్వాలేదు, నువ్వెంత ఉన్నత చదువులు చదివినా నీ తండ్రి తర్వాతే నీవు. హల్లెలూయా. తండ్రిని సంగమా హానర్ చేయాలి. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు బాగా వినండి, భక్తి మందిరంలో చేస్తున్నారు, భక్తి దేవుని గుడిలో చేస్తున్నారు, భక్తి తెల్లబట్టల మీద ఉంది, భక్తి మాటలో ఉంది. కానీ వారు ఇంటికి వెళ్ళిన తర్వాత వారు నిండు హృదయముతో వారి తల్లిని వారి తండ్రిని ప్రేమించే విషయంలో ఓడిపోతున్నారు. నిజంగా తల్లి తండ్రిని ప్రేమించే విషయంలో ఎంతమంది నిండు హృదయముతో మన తల్లులను మన తండ్రులను ప్రేమిస్తున్నామో, నువ్వెంత అనారోగ్యంగానైనా ఉండు, నీ బలం ఎంత బలహీనంగా అయినా ఉండు, బైబిల్ చెప్తుంది దేవుని కృపను బట్టి నీకు నిండు 100 ఏళ్ల ఆయుష్ నీ తండ్రులను ప్రేమించే ఆశీర్వాదంలో దొరుకుతాయి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. అందుకే బైబిల్ దేవుడే స్వయాన చెప్తున్నాడు, సంగమా నీ తండ్రిని నీ తల్లిని సన్మానిస్తే నీకు దీర్ఘాయుష్ దొరుకుతుంది. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఈ తరం పిల్లలకి తండ్రుల విలువ తెలియడం లేదు. అందుకనే వాళ్ళ జీవన విధానం, వాళ్ళ భవిష్యత్తు అర్ధాంతరంగా ఒక ఆశీర్వాదము చూడలేని దౌర్భాగ్యంలో, ఒక యవన కాలంలోనే ఏ ఊరుకు వెళ్ళినా ఇవే చూస్తున్నాం. కారణం ఏంటో తెలుసా అండి? లోకస్తుడికి తెలియకపోవచ్చు, కానీ సంఘముగా ఒక దేవుని సేవకుడిగా దేవుని నామంలో నీతో నాతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. మనము తండ్రులను గౌరవించుదుముగాక, మన తల్లులను ప్రేమించుదుముగాక. తల్లులను ప్రేమించడం మంచిగా చూసుకోవడం కాదు, వారిని ఉన్నతంగా చూసుకోవాలి, వారిని ఉన్నతంగా గౌరవించాలి. ఎందుకో తెలుసా? నా మాటలు వినండి. అబ్రహాము తను చనిపోకముందు ఇస్సాకును దీవించాడు, ఇస్సాకు చనిపోకముందు యాకోబును దీవించాడు, యాకోబు చనిపోకముందు 12 మంది కుమారులను పిలిపించుకొని దీవించాడు, యోసేపు చనిపోకముందు తన పిల్లలను దీవించాడు. ప్రతి తండ్రి తన పిల్లలను దీవించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఇదిగో ఇస్సాకు అంటాడు, నా కుమారుడవైన ఏశావు, నేను చచ్చిపోయే దినాలు దగ్గర పడ్డాయి, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను మృతతుల్యమైపోయిన దేహంతో నేను గుడ్డివాడనైపోయినాను, రేపో మాపో నా కాలం ఎప్పుడు ముగిస్తుందో నాకు తెలియదు కనుక నేను నిన్ను దీవించున్నట్లుగా, నేను నిన్ను ఆశీర్వదించినట్లుగా నువ్వు వెళ్ళి నా కొరకు ఒక రుచికరమైన భోజనాన్ని తీసుకొనిరా, నేను తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. యాకోబు వెళ్ళాడు, ఏశావు వెళ్ళాడు. మనకు తెలుసు, యాకోబు ఆ యొక్క రిబ్కమ్మ గారు వండిన వంటను తీసుకొని వచ్చి ఇస్సాకుకు తినిపించి అతడు భోజనం చేసిన తర్వాత ఇస్సాకు యాకోబును దీవించాడు. ఇప్పుడు నా ప్రశ్న నా వైపు చూడండి, ఒకవేళ యాకోబును ఇస్సాకు కనుక దీవించకపోయి ఉంటే యాకోబు దీవించబడే అవకాశం లేదు. వినండి దయచేసి,
ఇస్సాకు దీవించకపోతే, నేను అంటున్నాను, యాకోబు దేవుడు నీ దేవుడు ఒకడా కాదా? చెప్పండి, ఒకడా కాదా అమ్మ? ఒకడా కాదా? ఇస్సాకు దేవుడు నీ దేవుడు ఒకడా కాదా? మరి దేవుడే నన్ను దీవిస్తాడు, మాయతో నాకేం పని అని యాకోబు అనుకున్నాడా? నా దేవుడు నన్ను దీవిస్తాడండి, మా ముసలోడు నన్ను దీవిస్తే ఎంత, దీవించకపోతే ఎంత? చాలామంది ఆ రోజు ఈ ప్రాంతంలో సేవ చేసే ఒక పాస్టర్ గారు, అన్నా మీ నాన్న ఎట్టున్నాడు అన్నా అని అన్నాను. అన్నా ముసలోడు అంత ఈజీగా పెట్టట్లేడన్నా, ఇంకో 10 ఏళ్ళు ఉంటాడు అని. అదే ముసలోడు అంత ఈజీగా బయటట్టు లేడు, ఇంకా గట్టిగా ఉన్నాడు మావాడు, 10 ఏళ్ళు పక్కా. ఏందట తండ్రి ఆయన ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడు? ముసలోడు. అవునా అమ్మా? అట్లా పిలువచ్చా అమ్మ? అట్లా పిలువచ్చా? రేయ్ అట్లా పిలువచ్చా? ఒక తండ్రిని ముసలోడు అని పిలువచ్చా? తండ్రి యొక్క మరణాన్ని కోసం ఎదురు చూస్తున్నారా? అందుకే కొడుకుల జీవితాలు ఆగం ఎందుకున్నాయంటే అందుకే ఉన్నాయి. మరి తండ్రి నిండు హృదయముతో మనలను దీవించాలి. హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అంటుంది, నా వైపు చూడండి, నేను తరచుగా మీకు ఈ మాటలు చాలా పర్యాలు చెప్పాను, నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఇస్సాకు గుడ్డోడైపోయాడు, అతనికే లేవలేని అనారోగ్యం, కానీ సర్వ ఆశీర్వాదాలు ఇస్సాకు చేతిలో ఉన్నాయి. ఇస్సాకు అంటాడు, ఇదిగో యాకోబు నానా నేనే నీ కుమారుడను అని వచ్చిన తర్వాత, ఇదిగో యాకోబు తల మీద ఇదిగో ఇస్సాకు చేతులు పెట్టి అంటాడు, పరలోకపు యొక్క ఆశీర్వాదం, ఆకాశము యొక్క మంచు, భూమి యొక్క సారం నా కుమారుడి తోటలో ఉండాలి. నా కుమారుడి బంధువులు నా కుమారుడికి దాసులుగా మారాలి. నా కుమారుడు రాజులాగా బతకాలి అని చెప్పి ఆస్తి, ఐశ్వర్యం, ఆరోగ్యం అన్ని దీవెనలు ఇస్సాకు చేతులు యాకోబు మీద పెట్టి దీవించాడు. హల్లెలూయా. ఇస్సాకు యాకోబుకు ఇదిగో పొలం పత్రాలు, ఇదిగో భూమి పత్రాలు, ఇల్లు బాండ్ పేపర్లు ఇవ్వలేదు. ఇదిగో మన తండ్రులు మన చేతికి ఆస్తి పట్టాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, మన తండ్రులు మన చేతులకు ఇల్లు, భూములు, జాగలు మనకు ఇవ్వకపోయినా పర్వాలేదు, మనల్ని కన్న తండ్రి మనల్ని నిండు హృదయముతో దీవించగలిగితే మనము భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా ఖచ్చితంగా ఉండగలము. హల్లెలూయా. లేఖనం చెప్తుంది, ఇస్సాకు దీవిస్తున్నాడు, యాకోబు దీవించబడ్డాడు. యాకోబు దీవెనను ఎవడు ఆపలేకపోయాడు, తన మామ ఆపలేకపోయాడు, తన బామ్మర్దులు ఆపలేకపోయాడు. ఎంతమంది అడ్డగించాలనుకున్నా యాకోబు యొక్క దీవెనను ఎవడు ఆపగించలేడు. కారణం ఏంటో తెలుసా? పరమ తండ్రి అయిన వాడు కన్న తండ్రిలో ఉండి ఆశీర్వదించాడు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, చదమ హుషారుగా హల్లెలూయా. ఆ పరమ తండ్రి దీవెన నేరుగా నీ తల మీదకి రాదు, నీ కన్న తండ్రిలో నుంచి వస్తాయి. మీరు ఎప్పుడైనా మీ తండ్రి చేతులు మీ తల మీద పెట్టుకున్నారా? మీ తండ్రి చేతులు దీవించబడడానికి అవకాశం ఉందని భావించారు? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యాకోబు చనిపోయే దినాలు దగ్గర పడ్డాయి. యాకోబు కబురు పెడుతున్నాడు, ఎక్కడెక్కడో 12 మంది కుమారులు కుటుంబ వ్యవస్థలో వారి జీవన విధానం చేస్తుంటే అందరిని పిలిపించాడు. యాకోబు కుమారులారా, ఇశ్రాయేలు కుమారులారా, ఇదిగో వినండి అని ఆదికాండం 49 అధ్యాయంలో వాళ్ళని దీవిస్తూ అంటాడు, రూబేను నువ్వు పెద్ద కుమారుడు, షిమియోను, లేవి, యూదా, బెన్యామీను, ఇస్సాకారు, గాదు, యోసేపు, ఒక్కొక్కరిని ఇదిగో చూడండి 12 మందిని అలా నిలవబెట్టాడు. 12 మంది నిలవబెట్టి పెద్దోని తల మీద చేతులు పెట్టాడు. ఇదిగో చూడండి, పెద్దోని తల మీద చేతి పెట్టాడు. కామన్గా పెద్ద కొడుకు అంటే, ఇంటికి పెద్దోడంటే తండ్రికి బాగా ప్రేమ ఉంటుంది. ఇంట్లో చిన్నవాళ్ళ మీద తల్లికి అధికంగా ప్రేమ ఉంటే, పెద్దోళ్ళ మీద పాప, బాబా ఎవరైనా పెద్దవాళ్ళ మీద తండ్రికి సహజంగా ప్రేమ ఎక్కువ ఉంటుంది అని అంటారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే తండ్రికి అందరి పిల్లల మీద ప్రేమ ఉంటుంది. హల్లెలూయా.
చిన్న పెద్ద ఏం లేదు, అందరూ కన్నబిడ్డలే గనక అందరూ సమానమే. ఇప్పుడు బాగా వినండి. ఇదిగో రూబేను మీద దగ్గరికి వచ్చి రూబేను తల మీద చేతి పెట్టి అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? రూబేను నా జ్యేష్ఠ కుమారుడా, నా పెద్దోడా. ఎంత గొప్ప బిరుదో తెలుసా? రే పెద్దోడా విన్నారు ఎప్పుడైనా? మనం పెద్దోళ్ళం కాదు కనుక మనకు ఆ బిరుదు దొరకలే. రే పెద్దోడా అని పిలుస్తారు తండ్రులు. రే చిన్నోడా అని అంటారు. మధ్యలో లెక్కకే రారు. హల్లెలూయా. చదా గట్టిగా హల్లెలూయా. చదా ముష్యారుగా హల్లెలూయా. పెద్దోడి దగ్గరికి వచ్చాడు. రూబేను నా జ్యేష్ఠ కుమారుడా, నా ప్రథమ ఫలం, నా బలం, నా ఆశీర్వాదం, నా ఐశ్వర్యం నీవురా. కానీ నీ తండ్రి పడకను చెరిపావురాను. నీ తండ్రికి దుఃఖం పెట్టించావు. నీ తండ్రి కన్నీళ్లకు నువ్వు కారకుడు అయ్యావు. నీ భవిష్యత్తు ఒక నీళ్ళ వలె చంచలుడిగా ఉంటావు అని అన్నాడు. దీవెన లేదు. ఎందుకో తెలుసా? రూబేను యాకోబు యొక్క భార్యతో తప్పుగా ప్రవర్తించాడు. యాకోబు భార్యను తల్లితోనే తప్పుగా ప్రవర్తించి యాకోబు మనస్సును గాయం చేశాడు. ఒక తండ్రి మనస్సు గాయపెట్టద్దు. తండ్రి నీకు ఆస్తులు ఇవ్వకపోయినా నిండు హృదయంతో నిన్ను దీవిస్తే చాలా. పెద్ద కొడుకును దీవించలేకపోయాడు. మీరు చదువుకోండి ఆ మాటలు. యాకోబును దీవించలేడు. అదే యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు, యోసేపు నీవు ఫలించడి కొమ్మవు నాయనా. ఒక పర్వతాల మీదికి కొమ్మ పాకినట్టుగా నీ వంశం అభివృద్ధి చెందుతుంది. పరలోకపు మనసు, భూమి యొక్క సారం నీ జీవితంలో ఉంటుంది. పరలోకం నుండి దేవుని ఆశీర్వాదాలు, నువ్వు చేసే పనిలో దీవెన నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? ఒక కొమ్మగా కాదు, ఒక పాకిన తీగ వలె నీవు అభివృద్ధి పొందుతావు అని చెప్పాడు. అందుకనే యోసేపును దీవించినట్టుగా రూబేనును యాకోబు దీవించలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? యాకోబు మనస్సు గాయపరచబడింది రూబేను ద్వారా. అందుకే సంగమా, వాక్యం చెప్తుంది, నిన్ను కన్న తండ్రిని, నిన్ను కన్న తల్లిని నీవు గాయపెట్టకూడదు. హల్లెలూయా. ఇదిగో యవనస్తులైన మీ అందరికీ చెప్తున్నాను, నా మాట దైవవాక్కు, నా మాట వేదవాక్కు అనుకో. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించకపోతే నీకు భవిష్యత్తు ఉండదు అనేది సత్యం. సత్యం దీనికి తిరుగులేదు మాట. ఇది తిరుగులేదు. నీ చదువులు, నీ ఉద్యోగాలు, నీ జ్ఞానం ఎంతైనా ఉండని, నీ భవిష్యత్తు ఏదో ఒక రోజు కొలాప్స్ అయిపోతుంది. నీ ఆశీర్వాదాలన్నీ నీవు నమ్మిన పరిశుద్ధ దేవుని వాక్యం మీద నీకు నిజంగా నమ్మకం ఉంటే, ఆ భావజాలం నీకు అర్థమైతే, నీ తల్లుల దీవెనల మీద నీ ఆశీర్వాదాలు ఆధారపడ్డాయి. రూబేను మీద చేయి పెట్టింది అదే చేయి, యోసేపు మీద పెట్టింది అదే చేయి. కానీ నోరు పలికినప్పుడు రూబేనుకు ఆశీర్వాదం పలకలేకపోయాడు, యోసేపు దగ్గరికి ఆశీర్వాదాన్ని పలికాడు. అందుకే మన తండ్రులు మనసారా మనలను దీవించాలి. హల్లెలూయా. సదా ముష్యారిగా హల్లెలూయా. హల్లెలూయా. మనకు మేలు జరుగుతుంది, మనకు ఆశీర్వాదం దొరుకుతుంది, మనకు దీర్ఘాయుష్షు దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, ఇంకో మాట చెప్తాను వినండి. నేను పరిశుద్ధ గ్రంథంలో చదివిన మాటల్లో చాలా ఆశ్చర్యం అనిపించిన మాట. యాకోబు చావుకు దగ్గర పడ్డాడు. ఇదిగో పడకలో నుంచి లేవడం లేదు, గుడ్డోడైపోయాడు. ఇక రేపో మాపో తన చావు ఖాయం అనుకున్న కాలం. అతడేమో గోషేన్లో ఉన్నాడు. వినండి, చాలా దూరం ఉన్నాడు. ఐగుప్తు దేశమే గోషేన్ అనే ప్రాంతంలో యాకోబు ఉన్నాడు. ఐగుప్తు యొక్క మెయిన్ సెంటర్ ఫరో నగరంలో యోసేపు ఉన్నాడు. యోసేపుకు కబురు వచ్చింది. ఏమనంటే, అయ్యా మీ నాయన కాయిలా పడ్డాడు, మీ నాయన ఆరోగ్యం పాడైపోయింది, మీ నాయన రేపో మాపో చావుకు దగ్గర పడ్డాడు అని చెప్పగానే యోసేపు ప్రధాని అండి. అమ్మా వింటున్నారా? ఎక్కుతుంది తలకేమన్నా? యోసేపు ప్రధాని, ఎన్నో బాధ్యతలు, దేశమంతటికి ఆయనే నాయకుడు,
అంత బిజీగా ఉండే యోసేపు రథాన్ని సిద్ధం చేయమన్నాడు. ఇదిగో రథాన్ని సిద్ధం చేయండి, నేను వెళ్ళి నా తండ్రిని చూడాలి. ఈరోజు హైదరాబాద్లో ఉన్న నీకు ఫోన్ వస్తే మళ్ళీ శనివారం రావాలి, నువ్వు రావాలంటే మళ్ళీ శనివారం పడుతుంది మీ అయ్యని చూడాలంటే. అప్పుడు అక్కడ ఉంటాడో పోతాడో తెలియదు. ఇంకా ఇళ్ళకు పోయి అనవసరంగా చిక్కిపోవద్దని చెప్పి పోయేదాకా రారు. ఈ తరం అట్లుంది. కాయలు పడ్డాడు మా నాయన అని అంటే వెళ్ళి చివరి మాటలు ఏమైనా చెప్తాడేమో. మా నాన్న బతుకున్నప్పుడే 2 మాటలు వినాలి. మా నాన్న కళ్ళు చూస్తున్నప్పుడే నా ముఖాన్ని అతనికి చూపించాలని యోసేపు అంత బిజీలో ఉన్నా కూడా రథాన్ని సిద్ధం చేశాడు. హల్లెలూయా. ఇవే పరిశుద్ధుల గుణాలు. నువ్వు తెల్ల బట్టలు వేసుకొని ఎన్నో భక్తి పర్రాలుగా ఊగిపోయి అవ్వను పట్టించుకోవు, అయ్యను పట్టించుకోవు. ఎప్పుడు నీ అమ్మ నాన్న క్షేమాన్ని కోరవు. బాగున్నా కష్టమున్నా నష్టమున్నా పట్టించుకోవు. ఎవరన్నా నిన్ను భక్తి పర్రాలని. యోసేపు వెళ్తున్నాడు తన 2 కుమారులను, ఇదిగో ఎఫ్రాయిం మనష్షే, ఇద్దరులను పట్టుకున్నాడు. బాగా వినండి, యోసేపు యొక్క జ్ఞానం చూడండి. మా నాన్నకి నా మనమలను చూపించాలి, చనిపోక ముందు నా సంతానాన్ని చూపించాలి, మా నాన్న సంతోషపడతాడు, చచ్చిపోయే ముందు మా నాన్నను తృప్తిపరచాలి. చాలామందికి చనిపోయే ముందు రే నేను చూడాలనుందిరా, నేను చూడాలన్నది. ఆయన 10 సార్లు అంటాడండి, కానీ వీడికి అస్సలు టైం దొరకదు. పిల్లాన్ని పట్టుకుని శనివారం దేశమంతా తిరగడానికి టైం ఉంటుంది, కానీ 10 సార్లు ఊరు నుంచి కబురు వచ్చింది, మీ నాయన నేను చూడాలనుకుంటున్నాడు. పోదాంతి. ఆలోచించు. యోసేపు ఇదిగో తన 2 కుమారులు ఎలా ఉన్నారు తెలుసా? వీళ్ళు రాజకుమారులాగా పెరుగుతున్నారు. అవునా కాదా? యోసేపు ప్రధాని, బంగారు రథం వేసుకున్నాడు, కొడుకులు ప్రశస్త వస్త్రాలు కట్టుకున్నారు. యోసేపు కూడా ప్రధాని కనుక విలువైన వస్త్రాలు ఆభరణాలతో ధరించుకొని యోసేపు ఇదిగో యాకోబు ఇంటికి వెళ్ళాడు. యాకోబు యొక్క పడక మీద కొన్ని నెలల నుంచి లేవలేడు, కొన్ని నెలల నుంచి బ్రష్ చేయలేదు, కొన్ని నెలల నుంచి మొహాన్ని గడుక్కోలేదు. యాకోబు పడక దగ్గర దుర్వాసన వస్తుందా రాదా? చెప్పండి, వస్తుందా రాదా? నేను నిర్మల్ మీటింగ్కి వెళ్ళి అమ్మకు ఆరోగ్యం బాగాలేదని అంటే ఇక్కడి నుంచి తరచుగా నిర్మల్ వెళ్తున్నప్పుడల్లా ఇంటికి వెళ్ళేవాడిని. నేను కారు ఆపి దిగే లోపట మా ఇంట్లో మా వాళ్ళందరూ ఎట్లా పెట్టుకున్నారు, చీరలు కొంగులన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. ఏమైంది అని అన్నా. వాసన. ఏం వాసన? అమ్మ పడకలో బాత్రూమ్ పోసుకుంటుంది. రేపు నువ్వు కూడా పోసుకుంటావు, రేపు మనం కూడా పోసుకుంటామా పోసుకుంటాం. అది పెద్ద విశేషం ఏముంది దాంట్లో? వయసు అయిపోయిన తర్వాత ఎవడైనా పోసుకుంటాడు. ఇప్పుడు అక్క, అన్నలు, వదినలు, మరదళ్ళు అందరూ వచ్చి ఇట్లా ముక్కుకు పెట్టుకుంటే మరి రేపు నీ పరిస్థితి ఏంది? అంత వాసన వస్తుందా? మరి నీవు ఆమె సంకలో దొడ్డికి పోయినప్పుడు, నువ్వు ఆమె ఎత్తుకున్నప్పుడు, ఎగిరేసినప్పుడు, ఆ మొహం మీద టాయిలెట్ పోసినప్పుడు ఆమె అలా అనుకొని ఉండుంటే, నీవు చిన్నప్పుడు ఆమె తల మీద, ఆమె ఒడిలో, ఆమె బట్టల మీద నీవు తండ్రులంగా ఉన్న మనకు, తల్లులుగా ఉన్న మీకు ఈ అనుభవం ఉంటుందా ఉండదా? నీ కొడుకు చిన్నప్పటి నుంచి బాత్రూమ్ పోయాడా? వాష్రూమ్లోకి పోయాడా? ఏడబోతాడు? ఆడెప్పుడు పోతాడో ఆడికే తెలియదు కనుక ఎప్పుడు ముఖం మీద పోస్తాడో, ఎప్పుడు బట్టల మీద పోతాడో తెలియదు. అని విసిరేసామా? లేదా? నవ్వుకున్నాం. చెప్పండి, ఏం చేసాం? చెప్పండి అమ్మా, ఏం చేసాం? నవ్వాం. నేను ఒక తండ్రినే, నవ్వాం. అరే వీడేంద్ర ముఖం మీద పోసాడు. మరి అదే తండ్రి నీ మొహం మీద కాదు, పడకలో పోసుకున్నాడయ్యా. అదే తల్లి పడకలో పోసుకుంది. నీకెందుకు చీర పెట్టుకోవాలనిపించింది? ఆలోచించు. ఆమెకున్న రోగం కంటే నీవు పెట్టుకొని ప్రవర్తించిన ఈ ప్రవర్తన చూడు, ఆ మనిషికి చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే నా పిల్లలకి నేను అసహ్యం అయిపోయాను అనుకుంటారు. చాలామంది పిల్లలు వాళ్ళ తండ్రులను ముంగట షెడ్ కింద పెట్టేశారు.
ఆ ముందు కుక్క ఉంటుంది, ఆ కుక్క వెనుక అయ్యి ఉంటాడు. ముంగాట షెడ్డులో కుక్క ఉంటుంది, కుక్క వెనుక అయ్య పండుకుంటాడు. ఆ అయ్య కట్టించిన ఇంట్లో ఈడు పంటాడు లోపల. ఆ అయ్య కట్టించాడు ఇల్లు, ఆ జాగా అయ్యదే, ఆ స్థలం ఆయనదే. కానీ ఆయనను షెడ్డు ముంగడ పడేశాడు, ఆయనను షెడ్డు ముందు పెట్టాడు. బాగా ఆలోచించండి. ఈరోజు బలం ఉంది, రేపు మనం అందరం వృద్ధులమవుతాం. అందుకే బైబిల్ అంటుంది, నీ ముదిమి కాలంలో నీ తండ్రిని తల్లిని విడిచిపెట్టకో. వారు చేతగాని కాలంలో వస్తారు, లేవలేని పరిస్థితులకు వస్తారు. ఈ రోజున్న పౌరుషం, ఈ రోజున్న బలం రేపు ఉండదు. బలం ఉన్నప్పుడు కష్టపడ్డాం, బలం ఉన్నప్పుడు ఇష్టం ఉన్నది తిన్నాం, బలం ఉన్నప్పుడు ఇష్టమున్న చోటికి వెళ్ళాం. బలం ఉడికిపోయింది కానీ ఆశ ఉంది, బలం ఉడికిపోయింది కానీ ఆకలి ఉంది, బలం ఉడికిపోయింది కానీ బయటకు వెళ్ళాలని ఉంది. ఆ మాట కొడుకుకు చెప్తే ఏమనుకుంటాడన్న భయం అయిపోయింది, ఆ ఆశ కొడుకుకు చెప్తే ఏమనుకుంటాడన్న టెన్షన్ అయిపోయింది. రే పెద్దోడా, నాకు కొంచెం మటన్ తినాలనిపిస్తుందిరా అని చెప్పడానికి తండ్రి 100 ఆలోచిస్తాడు. ఎందుకో తెలుసా? ఏమనుకుంటాడో ఏమనుకుంటాడో. అందుకే బైబిల్ అంటుంది, ఆయన చెప్పడానికంటే ముందే నీ తండ్రిని నువ్వు గౌరవంగా చూడాలి. హల్లెలూయా. నీ తల్లిని నువ్వు గౌరవంగా చూడాలి. ఆ ముదిమి కాలంలో వాళ్ళని గాయపెట్టద్దు. ఎందుకో తెలుసా? నీ దీవెనలు వారి చేతిలో దాగి ఉన్నాయి. ఎందుకో తెలుసా? వినండి, యోసేపు కుటుంబానికి ఏ లోటు లేదు, యోసేపు పిల్లలకు ఏది లోటు లేదు. బంగారు మంచాల్లో పండుకుంటున్నారు, గోల్డెన్ స్పూన్లో తింటున్నారు. అయితే యాకోబు నెమ్మదిగా చెప్పాడు, అయ్యా యాకోబు గారు, నీ కొడుకు వచ్చాడయ్యా యోసేపు, వస్తూ మన వాళ్ళు కూడా తీసుకొచ్చాడు అని చెప్పగానే బైబిల్ చెప్తుంది, అతడు బలము తెచ్చుకొని పడకలో నుంచి లేచాడట. సంతోషం అండి, కొడుకు వచ్చాడని. రోగం అంతా మర్చిపోయాడు, బాధ అంతా మర్చిపోయాడు. పడకలో లేవలేని బలహీనతలో ఉన్న యాకోబు నెమ్మదిగా లేపండ్రా అని చెప్పి చేతులు ఇచ్చి నెమ్మదిగా లేచి కూర్చోబెట్టుకున్నాడు. బైబిల్ అంటుంది, అప్పటికే యాకోబుకు కన్నులు కనబడడం లేదు. యోసేపు వచ్చి, నాయనా నేను యోసేపును అని అనగానే, కుమారుడా దగ్గరికి రా అని పిలుచుకున్నాడు. ఇగో ఇద్దరిని తీసుకొచ్చి, విడుగో ఇదిగో నీ మనవళ్ళు నాయనా, ఇడు పెద్దోడు మనష్షే, ఇడు చిన్నోడు ఎఫ్రాయిం అని అనగానే బైబిల్ అంటుంది, యోసేపట ఆ ఇద్దరి మనవళ్ళను అంటే ఇద్దరు కొడుకులను యాకోబు మోకాళ్ళ దగ్గర వంగమని చెప్పాడట, తల వంచమని చెప్పాడట. ఏం మనసు అండి బాబు! అదే ఒక రాజులాగా బతుకుతున్న యోసేపు తన కుమారులను, ఎఫ్రాయిం ఇట్లా తన కుమారులను ముసలుడైపోయి వృద్ధుడైపోయి దగ్గుతున్న ఆ మనిషి, మొత్తం దుర్వాసనతో నిండిపోయిన ఆ మనిషి దగ్గర అంటాడు, రేయ్ తాత దగ్గర, ఆయన కళ్ళ దగ్గర తల వంచో అని అనగానే ఇద్దరు కొడుకులు యాకోబు మోకాళ్ళ దగ్గర తల వంచితే, యాకోబు ఎఫ్రాయిము తల మీద, మనష్షే తల మీద చేతులు పెట్టి, ఇదిగో తరతరాలకు నా ఇశ్రాయేలు దేవుడు, నా పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు వీరి తరతరములను దీవించబోతున్నాడు. పెద్దవాడి కంటే చిన్నవాడైన ఎఫ్రాయిం అభివృద్ధి పొందుతాడు అని చెప్పి యాకోబు యోసేపు ముందు బంగారు ఆభరణాలు, విలువైన వస్త్రాలు కట్టుకున్న మనష్షే ఎఫ్రాయిమును చేతులు తల మీద పెట్టి దీవించగలిగాడు. హల్లెలూయా. ఎప్పుడైనా మన పిల్లలను మన అమ్మమ్మ దగ్గరికి, వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి అర్థమవుతుందని వెళ్ళి బాపమ్మతో పోయి దీవెన పొందుకోరా, ప్రార్థన చేయించుకపో అని అంటారా? ఒకవేళ తండ్రి ఎవరైనా, రే డాడీ తాతకు నీళ్ళు ఇచ్చిరాపోనంటే మేడం అంటుంది, అదో ఆ పోరాడు నాటెందుకు పంపిస్తున్నా అని దగ్గుతున్నాడు, నా పోరాడికి వస్తుందేమన్నా రోగం అని చెప్పి మేడం అడ్డగిస్తుంది, ఆపేస్తుంది. ఇలాంటి మేడలు మొత్తుంటారు. రేపు ఆమె దగ్గినప్పుడు తెలుస్తుంది, ఆమె దగ్గుతుంది కదా. నా పిల్లోడిని మీ నాన్నకు చెప్పు, మూతి పెడుతున్నాడు, మీ నాన్నకు చెప్పు, మూతి పెట్టి ముద్దించుకుంటున్నాడు. ఆయనకున్న వ్యాధి పిల్లలకు అంటుతుంది. ఎందుకు అంటుతుందండి? ఆయన వంశం రాగానికి ఏం బాధ లేదు, కానీ ఆయన వ్యాధి వచ్చింది నీకు.
ఎందుకు వస్తుంది వ్యాధి? నీ స్వభావం మారు. వాళ్ళ చేతిలో దీవెనలు ఉంటాయి. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. తండ్రుల చేతిలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇదిగో ఏ కొలువ లేకపోయినా ఎఫ్రాయిము తల మీద యాకోబు చేయి పెట్టినట్టుగా మన తండ్రుల ఆశీర్వాదాలు మన తలల మీద ఉండాలి. ఆమేన్. చదవం గట్టిగా హల్లెలూయా. చపాలు షర్గా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అంటుంది, పరలోకపు తండ్రి దీవెన, భూమి మీద మనలను కన్న తండ్రి దీవెన. మూడవదిగా బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుని బిడ్డలారా, మొదటి తెస్సలోనీయులకు రాసిన పుస్తకం 2వ అధ్యాయం 12వ వాక్యం, హెబ్రీలకు రాసిన పుస్తకం 12వ అధ్యాయం 9వ వాక్యం, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం, 2వ అధ్యాయం 12వ వాక్యం, హెబ్రీ పుస్తకం 12:9వ వాక్యం. తన రాజ్యమునకును మహిమకును తగినట్టుగా మిమ్ములో మీరు సంగమా నడుచుకొనవలెనని, మీలో సంగమా మీలో ఉన్న ప్రతి వాణిని హెచ్చరిస్తున్నాం. ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు. ఇదిగో తండ్రి, ఒక తండ్రి తన బిడ్డల ముందు నడుచుకొనుచున్నట్లుగా సంగమా మీ అందరి ఎడల ఒక దైవజనుడిగా తండ్రిగా మేము మిమ్మల్ని నడిపిస్తున్నాము. హల్లెలూయా. చదవమా హుషారుగా హల్లెలూయా. ఒక దైవజనుడు సంఘానికి అంటున్నాడు, సంఘమా, ఒక తండ్రి తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటాడో, ఒక కన్న తండ్రి తన పిల్లల భవిష్యత్తు కోసం ఎలా ఆశపడతాడో, ఇదిగో మనకున్న పరలోకపు తండ్రి, ఇదిగో కన్న తండ్రిగా మీ తండ్రి తల్లులు ఎలా ఉన్నారో, ఒక దైవ సేవకులముగా మేము కూడా మీ ఆత్మలను పెంచుతున్న తండ్రిగా మేము మిమ్మల్ని కాపాడుతున్నాం. హల్లెలూయా. అందుకే వాక్యం ఉంటుంది, హెబ్రీ పుస్తకం 12వ అధ్యాయం 9వ వాక్యం ఒకసారి చదువుదాం. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి, ఆ మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఇదిగో మీ ఆత్మను పరలోకములో నిలబెట్టగలిగే దైవజనుడు మీ ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి భయపడవలెను కదా. చాలు. వారు కొన్ని దినముల మట్టుకు వారికి ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి, కానీ మనము దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలబడవలనని మన మేలు కొరకే ఆ దైవజనుడు మిమ్మలను కఠినంగా మాట్లాడిన, శిక్షించిన దైవజనుడు మీ క్షేమం కొరకే చేస్తాడు. హల్లెలూయా. చపలు షారుగా హల్లెలూయా. సో చెబుదాం చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం పరలోకపు తండ్రి, మనల్ని కన్న తండ్రి. 2, మన ఆత్మలకు తండ్రి. చెప్పండి, 3వ తండ్రి ఏంటి? మన ఆత్మలకు తండ్రి. అంటే మన ఆత్మీయతను ఇదిగో అమ్మా, ఒక తండ్రిగా మన పిల్లలకు ఎలా బతకాలో, ఎలా ఉండాలో, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ చదివేంది, వాళ్ళకు రేపు ప్రాపర్టీస్ ఏంటి, నా కొడుకు ఎంత సుఖంగా, నా బిడ్డ ఎలా ఉండాలని నువ్వు తప్పించావో, ఒక దైవజనుడు నా పిల్లలు, నా విశ్వాస బిడ్డలు రేపు పరలోకంలో నిలబడాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు ఉన్నతంగా ఎదగాలి, నా విశ్వాసులు ఆశీర్వదించబడాలని ఒక తండ్రి తపన పడ్డట్లే ఒక దైవజనుడు కూడా తన సంఘ విషయంలో తప్పిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అంటుంది, దైవ సేవకుడు సంఘానికి తండ్రి లాంటి వాడు. అందుకే కొరింథీ సంఘానికి అంటాడు, నేను మిమ్మల్ని కన్నాను, నేను మీకు మంచి చెడు చెప్పడానికి ఒక దైవజనుడిగా నేను మీ తండ్రిని. ఈరోజు ఆలోచించు, నిజంగా దైవజనుడు నీకు తండ్రిగా అనిపిస్తే అతన్ని నువ్వు గౌరవిస్తావా? ఒక తండ్రి చేతిలో ఆశీర్వాదాలు ఉన్నాయి. బాగా వినండి, నేను కన్న తండ్రి చేతుల్లో దీవెనలు ఉన్నాయి.
పరలోకపు తండ్రి చేతిలో ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే బైబిల్ చెప్తుంది, నిన్ను నడిపించే ఆత్మీయ తండ్రి అని చెప్పబడుతున్న నీ దైవజనుడు. బాగా వినండి, పరిశుద్ధ గ్రంథం చెప్పే ఒక అద్భుతమైన పాఠం ఏంటో తెలుసా? ఏ దైవజనుడైతే, ఇదిగో ఏ దైవజనుడైతే ఒక వ్యక్తిని నిండు హృదయంతో దీవించగలడో ఆ వ్యక్తి దీవెనను ఎవ్వడు అడ్డగించలేడు. ఇది పరిశుద్ధ గ్రంథం చెప్పే సత్యం. అందుకనే తండ్రుల ఆశీర్వాదం, ఒక దైవజనుడు దీవెన చాలా గొప్పది, చాలా గొప్ప ఆశీర్వాదం. అందుకనే బైబిల్ చెప్తుంది, వాళ్ళను మీరు కష్టపెట్టకండి, ఆ దైవజనుని మీరు ఆయాస పెట్టకండి, ఆ దైవజనుని సంతోషంగా ఉండేటట్టు చూసుకోండి. ఆ దైవజనుడు నిండు హృదయంతో మిమ్మల్ని దీవించగలిగేటట్టు గనక మీరు బ్రతకగలిగితే మీ ఆశీర్వాదం అద్భుతకరంగా ఉంటుంది. హల్లెలూయా, చెప్దాం హుషారుగా హల్లెలూయా. సంగమా, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని నమ్మి విశ్వసించిన నా బిడ్డలారా, మిమ్మలను నడిపిస్తున్న మీ దైవజనుడు గనుక మీ తల మీద చేయి పెట్టి మనసారా అతడు మిమ్మల్ని దీవించకపోతే మీరు బాగుపడడం కష్టం, జరగదు. బైబిల్ చెప్తుంది, హెబ్రీ పుస్తకం 13వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి తీసి చదవండి. మీ పైన ఉన్న నాయకులను లెక్క అప్పగించవలసిన వారి వలె వారు మిమ్మల్ని కాస్తున్నారు. ఇదిగో మీ దైవజనుడు దుఃఖముతో మిమ్మల్ని నడిపించిన ఎడల మీకు అంత నిష్ప్రయోజనం. మీరు చేసిన పని, చేసే ఉద్యోగం, చదివే చదువు, చేసిందంత శూన్యం. ఎందుకో తెలుసా? అతడు కన్నీళ్లు కారుస్తున్నాడు. నీ విషయంలో అతనికి తృప్తి లేదు. నువ్వు ప్రవర్తించే ప్రవర్తన, నువ్వు మాట్లాడే మాట. నిన్నటి దినం కాసేపు చాలా బాధ అనిపించి ప్రార్థనలో కూర్చొని, ప్రభా, ఒక మనిషి అర్థం కాడు, కానీ నీవైతే ఒక మనిషి హృదయాన్ని చాలా తేటగా తెలుసు. నేను అట్లా సేవ చేస్తున్నానో నీకు తెలుసు. ఇల్లు విడిచిపెట్టుకున్నాను, ఉన్న ఆస్తులు అమ్ముకున్నాను, మందిరాలు కట్టాలని నా ఉన్నాయని అమ్ముకున్నాను. నేను నా పిల్లల కోసం 10 రూపాయలు నేను పోగు చేసుకోలేదు. తండ్రిని విడిచిపెట్టుకున్నాను, అన్నదమ్ములను విడిచిపెట్టేశాను. ఏ రోజు బంధువులను ఎప్పుడో మర్చిపోయాను. సుఖం, సౌఖ్యం, సంతోషం, ఎంజాయ్మెంట్ అన్నది ఎప్పుడో విడిచిపెట్టుకొని నీతిగా, నిజాయితీగా నీ దగ్గర నేను ప్రార్థిస్తున్నాను. నేనేం చేస్తున్నాను? నా సేవలో తప్పుందా? ఎందుకు నాకు సేవ అంత ఆయాసంగా ఉంది? ఏ మనిషి నన్ను అర్థం చేసుకోలేడు? నా సంఘం ఎందుకు ఇదా గలిబిలిగా ఉంటుంది అని నేను చాలాసేపు ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు నాతో మాట్లాడిన మాట, పిలిచింది నేను, నన్ను నమ్మి నువ్వు వచ్చావు, నేను నిన్ను ఏ రోజు ఆయాస పెట్టలేదా? నేను నీకు అవసరతలు తీర్చాను, నీ అక్కర్లు తీర్చాను. నువ్వు అనేక అపాయాలలో నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు నన్ను చూడు. మనుషులను ఎందుకు చూస్తావు? మనుషులు నిన్ను పిలవలేదు, మనుషులు నీకు జీతం ఇవ్వలేరు, మనిషి నీకు క్షేమానికి కారకులు కాదు. నువ్వు వాళ్ళను చూస్తే నువ్వెప్పుడు ఏడాల్సి వస్తుంది. నువ్వు నన్ను చూసుకుంటూ నీ పని చేసుకోవాలన్నాడు. హల్లెలూయా, చదవం గట్టిగా హల్లెలూయా. సంగమా, వినండి దయచేసి. ఒక దైవజనుడు మనకు తండ్రి లాంటివాడు. ఒక దైవజనుడు నీకు తండ్రి లాంటివాడు. ఆ దైవజనుడిని నువ్వు కన్నీళ్లు పెట్టించక, నువ్వెప్పుడు నీ సేవకులతో సమాధానం కూడా ప్రయత్నించు. ఈ సేవలో పులిపిటి మీద నిలబడి చెప్తున్నాను, మన తండ్రులు మనకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు. యాకోబు చేతిలో దీవెనలు ఉన్నాయి, ఇస్సాకు చేతిలో దీవెనలు ఉన్నట్టుగా మన దైవజనుల చేతిలో దీవెనలు ఉంటాయి. వారు తల మీద చేతి పెట్టి దీవిస్తే చాలా. నేను అదే నమ్ముతాను. అందుకే మా నాయకులు మమ్మల్ని తల మీద చేతి పెట్టి దీవిస్తే చాలు అనుకుంటాను. వాళ్ళు ఇచ్చే 100 రేపు ఖర్చు అయిపోతాయి, వాళ్ళు ఇచ్చే 1000 రేపు ఖర్చు అయిపోతాయి. నా అక్కరకు ఎక్కడో నుంచి దేవుడు ఎవరిని పంపిస్తాడు. కానీ నాకు శాశ్వతమైన ఆశీర్వాదం నాకు కావాలి అని అంటే వారు నిండు హృదయముతో నా తల మీద చేయి పెట్టి ప్రార్థించాలి. హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా.
తండ్రుల ఆశీర్వాదము నాకు కావాలి. అప్పుడే నేను దీవించబడతాను, అప్పుడే నేను ఆశీర్వదించబడతాను, అప్పుడే నా భవిష్యత్తు బాగుంటుంది. కనుక ఆయన నన్ను ఆయాస పెట్టేటట్టుగా నేను బతకొద్దు. ఆయన చాటుకు కన్నీళ్లు పెట్టుకునేటట్టుగా, రూబేను కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా మా దైవజనులకు నేను కన్నీటికి కారణంగా నేను మారకూడదు. ఇది ఒక సేవకుడిగా, నేను ఒక దేవుని బిడ్డలుగా మీరెప్పుడు గుర్తుపెట్టుకోండి. బైబిల్ అంటుంది, నేను మీకు చదివిపించాను. మలాకిలో దేవుడు అంటాడు, నా బిడ్డలారా, నేను మీకు తండ్రినైతే నాకు రావాల్సిన గౌరవం ఏది? ఇప్పుడు నేను అంటున్నా, నిజంగా నేను మీకు తండ్రి లాంటి సేవకుడిని అయితే నాకు నువ్వెంత గౌరవం ఇస్తున్నావు? నిజంగా నీ గుండెలో గౌరవం ఉందా? నిజంగా నీ గుండెలో నీకు మా పట్ల ఆ భావన ఉందా? నీ తల్లి పట్ల భావన ఉందా? నీ దైవజనులు నీకు తండ్రిలాగా భావిస్తున్నావా? లేకపోతే కామెంట్ చేస్తున్నావా? పక్కకెళ్ళి నవ్వుకుంటున్నావా? పక్కకెళ్ళి దేవుని సేవకుల విషయంలో వ్యర్థంగా మాట్లాడుతున్నావా? నీ తండ్రిని అపహాసిస్తే బైబిల్ అంటుంది, తన తండ్రిని ద్వేషించు వారిని కారు చీకటిలో వాని దీపము ఆరిపోతాయి. వాని దీపం ఆరిపోవడానికి గాలి కాదు కారణం. మన జీవితం పతనం కావడానికి సమస్య కాదు కారణం. వాడు పతనం కావడానికి వాడు చాటున తన తండ్రిని ద్వేషించాడు. ఈరోజు చాలా మంది సంఘ బిడ్డల జీవితాలు దీవెనకు మారకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఒకసారి నీ బైబిల్ పక్కకు పెట్టు, నీ బైబిల్ను నీ ఒడిలో పెట్టుకో, నా మాట విని గౌరవించి నువ్వు ఒంటరిగా కూర్చో. నీ ఇంటి ముందు డ్రెస్సింగ్ టేబుల్ నీ ఇంట్లో ఉంటే అద్దం ముందు కూర్చో, నీ చేతిలో బైబిల్ అలా పెట్టుకో. ఒకసారి అన్నీ మర్చిపో. నీకు నీ సేవకురాలు ఎక్కడైనా అన్యాయం చేశారేమో బైబిల్ ముందు పెట్టుకొని ఆలోచించు. ఒక్కటి దొరకదు, నీకు ఒక్కటి దొరకదు. ఎందుకో తెలుసా? వాళ్ళకేం అన్యాయం చేస్తారండి బాబు? ఎన్నో ఉపవాసాలు మీకోసం కాదా? ఎన్నో ఉపవాసాలు శరీరాన్ని నల్లగొట్టుకున్నది సంఘం కోసం కాదా? ఆ ఉపవాసాలలో వెండి బంగారాలు కావాలని ప్రార్థన చేయలేదే? ఆ ఉపవాసంలో నీ ఆరోగ్యం కోసం, నీ గర్భఫలం కోసం, నీ డెలివరీ కోసం, నీకు కొడుకు కావాలి, నీకు కూతురు కావాలి, నీకు ఉద్యోగం కావాలని, నీవు ఆ సామర్థ్యంలో లేని నీ బలహీనతలను బట్టి దైవజనుడు తన కడుపును కట్టుకొని ఒక కన్న పిల్లలు బాగుండాలని కోరుకున్నట్టుగా సేవకుడు ఆయన ఒంటరి గదిలో సంఘం కోసం చేతులెత్తుతాడు. నేను అంటున్నాను, ఒకవేళ నువ్వు ఆలోచించినట్టుగా నేను ఆలోచిస్తే, నా కన్నపిల్లల మీరు, నా తోబుట్టిన వాళ్ళ, నా రక్త సంబంధుల, మీ లాభం నాకేమండి? మీ లాభంలో నాకేమైనా పాలుందా? మీరు సంపాదిస్తే నాకేం దొరుకుతుందా? మీకు పిల్లలైతే నాకొచ్చే లాభాలేంటి అని నేను అనుకునుంటే కదా. ఒక తండ్రిలా ఒక దైవజనుడు సంఘాన్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. చదముష్యారిగా హల్లెలూయా. చబలుష్యారిగా హల్లెలూయా. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా చెప్తున్నాను, నేను కన్న తండ్రిని సన్మానించు, పరలోకపు తండ్రిని సన్మానించు, నిన్ను నడిపిస్తున్న దైవ సేవకురాలిని నిండు హృదయంతో గౌరవించు. నీ తల్లిని నువ్వు తిరిగి ఆశ్రమంతుడు వగునట్లుగా నువ్వు సన్మానించు అని అన్నాడు. సంగమా, విశ్వాస బిడ్డలారా, యవన బిడ్డలారా, మీరు భవిష్యత్తు మీకు క్షేమంగా ఉండాలా? మీ కన్న తల్లిదండ్రుల కంటే ఒక దైవజనుడి చేతిలో దీవెనలు ఉంటాయి. బాగా వినండి, నేను అనుభవించి చెప్తున్నాను, వినండి. అనుభవించి చెప్తున్నాను. ఒక దైవజనుడు తన ఒంటరి సమయంలో కూడా నీ పేరు ఎత్తిపెట్టి, ప్రభా పలాని కుమార్తె అయ్యా, పలాని కుమారుడయ్యా, దయతో వారిని కనికరించు అని ప్రార్థించగలిగేటట్టుగా నువ్వు మారితే నీ జీవితం విప్లవాత్మకంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడు ఎవరి ప్రార్థనను త్రోసివేసినా ఒక దైవజనుని ప్రార్థన ఎప్పుడు తోసివేయలేడా? అదే దైవజనుడు నీ విషయంలో కాస్త మనసు గాయపెట్టుకొని, నిన్ను చూడాలంటే బాధ అనిపించి, నువ్వు చేస్తున్న పనులను బట్టి బాధ అనిపించి, కన్నీళ్లు పెట్టుకొని నేనేం అనలేక లోపట నలిగిపోతూ మూలుగుతూ ఉంటే బైబిల్ అంటుంది, నువ్వు చేసేదంతా నీకు శూన్యంగా మారుతుంది. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. అయితే చివరిగా నా మాటలు వినండి. నీకు ఒక పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆ పరలోకపు తండ్రి ద్వారా వచ్చే దీవెనలు నీ కన్న తండ్రి ద్వారా, అదేవిధంగా నిన్ను నడిపిస్తున్న దైవజనుడి ద్వారా నీ తల మీదకి వస్తాయి. అందుకే ప్రభు అన్నాడు, నా వైపు చూడండి, ఇదిగో సంగమా, ప్రభు అంటున్నాడు, నువ్వు చేతులు పెట్టు, నేను
స్వస్థపరుస్తా. నువ్వు చేతులు పెట్టు, నేను స్వస్థపరుస్తా. అంటే దేవుడు ఏదైనా చేయాలంటే, మీకు బైబిల్ నాలెడ్జ్ ఉంటే చదవండి, దైవజనుడు లేకుండా నా దేవుడు భూమి మీద ఒక్క అద్భుతం కూడా చేయలేడు. మోషే చేతులు పైకెత్తు, మోషే నీ కర్ర పైకెత్తి సముద్రం మీద కొట్టు, మోషే నీ చేతిలో కర్రను తీసి ఓరేపులో బండలో కొట్టు. నీళ్ళు ఇచ్చింది దేవుడే, సముద్రాన్ని చీల్చింది దేవుడే, అద్భుతాలు చేసింది దేవుడే. కానీ సేవకుడు చేతెత్తకుండా ఆయన ఏమీ చేయలేకపోయాడు. దైవజనుడి యొక్క విలువది. దైవజనుడు చేతులెత్తకపోతే నీ విషయంలో, దైవజనుడు చేతులెత్తకపోతే నీకు ఆశీర్వాదం రాదా? బాగా వినండి, ఇది పరిశుద్ధ గ్రంథం నేర్పే పాఠం. అందుకే సాతానుడు చాలా మంది పిల్లలను సేవకులకు విరోధంగా, దైవ సేవకురాలకు విరోధంగా మాట్లాడేటట్టు, ప్రవర్తించేటట్టు చేస్తాడు. ఎందుకో తెలుసా? నీ జీవిత పతనానికి వాడు పునాదులు వేస్తాడు. అందుకే సంగమా, జాగ్రత్తగా నీ తండ్రిని ఘనపరచు. హల్లెలూయా. చదవమ్మ గట్టిగా హల్లెలూయా. చెప్పఒకసారి చేతుల దుష్యారుగా హల్లెలూయా. అయితే చివరి మాటలు చెప్తున్నాను. బైబిల్ అంటుంది తండ్రికి ఒక ఇల్లు ఉంది, అదే మందిరం. బైబిల్ అంటుంది నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేయకండి. తండ్రిని గౌరవించే విశ్వాసులారా, తండ్రిని ప్రేమిస్తున్న విశ్వాసులారా, తండ్రి ఇల్లు కూడా మీరు గౌరవించాలి, అదే మందిరం. తండ్రి ఇంటిని పాడు చేయాలనుకుంటే తండ్రిని గౌరవించేవాడికి ఎలా మారుతావును? తండ్రి ఇళ్లను పాడు చేసిన వారిని నా ప్రభు కొరడాలు పట్టుకొని బయటకు నెట్టాడా. బైబిల్ అంటుంది నా తండ్రి నీ గౌరవించాలి అని అనుకున్నవాడు, తండ్రికి ఒక ఇల్లు ఉంది, అదే సర్వశక్తి కలిగిన దేవుని మందిరము. నా తండ్రి ఇంటిని ఘనపరచువాడుగా మనం ఉండాలి. హల్లెలూయా. నీ ఊహలో, నా వైపు చూడండి, నీ కలలో కూడా మందిరం గురించి తప్పుగా ఆలోచించకు. ఇది మందిరం కాదు, నీ తండ్రి ఇల్లు. బైబిల్ చెప్తుంది నా తండ్రి ఇంటిలో ఆహారము సమృద్ధిగా ఉంది. నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళాలి అని అన్నాడు ఒక కుమారుడు. మీ సర్వ ఆశీర్వాదాలు ఎక్కడుంటాయో తెలుసా? తండ్రి ఇంటిలో ఉంటాయి. నీ మందిరంలో ఆరోగ్యం, నీ మందిరంలోనే స్వస్థత, నీ మందిరములోనే దీవెన. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, నీ మందిరములో ఉన్న మేలుల చేత మమ్ములను తృప్తిపరచు. మందిరము అంటే తండ్రి ఇల్లు. తండ్రి ఇల్లు ఎంతైనా మీరు చూడండి ఒకసారి నా మాట వినండి. లక్షలు సంపాదించినా, ఇప్పుడు సతీష్ ఉన్నాడు, భరత్ ఉన్నాడు, సంపాదిస్తున్నారు. వాళ్ళ నాన్నకి పెన్షన్ వస్తాయి. నానా ఓ 500 ఉంటాయే అని అన్నప్పుడు వాళ్ళయ్య ఒక 500 ఇస్తే ₹1,00,000 సమానం అనిపిస్తుంది. ఆయన ఎన్ని సంపాదించుకున్నా వాళ్ళ నాన్న ఆయన సమ్ము తీసి ఉంచురా అని గనక ఇస్తే ఎట్లుంటుందో ఎట్లుంటుంది. ఎందుకంటే తండ్రి చేతుల ఆశీర్వాదం. తండ్రి ఇచ్చే సొమ్ము విలువ వేరండి, అతని విలువ వేరు. తండ్రి స్థానంలోకి ఎవడు రాలేడు. ఆ తండ్రిని నువ్వు గౌరవిస్తే, చాలామంది పిల్లలకు తండ్రి ఇంటి మీద ధ్యాస లేదు. చాలామంది పిల్లలు, ఇదిగో మీ పరమ తండ్రికి ఒక ఇల్లు ఉంది అమ్మా, మీ పరమ తండ్రికి ఒక ఇల్లుంది, ఇదే మందిరం. మిమ్మల్ని నడిపిస్తున్న దైవజనుడికి ఒక ఇల్లు ఉంది, అదే ఫెయిత్ అంటారు. బైబిల్ ప్రకారం పాస్టర్ గారు ఉండే ఇల్లు ఏమంటారు తెలుసా? ఫెయిత్ హోమ్. చెప్పండి, ఏమంటారు? విశ్వాస గృహము. అంటే అర్థం ఏంటంటే అందులోకి ఏ వస్తువు వచ్చినా దేవుని సముఖంలో ప్రార్థన చేస్తే వస్తాయి. తండ్రికి జీతాలు ఏమి లేవు, ఆయన విశ్వాసముతోనే ఆ ఇల్లు నడుస్తుంది. అందుకని దాన్ని ఏమంటారంటే ఫెయిత్ హోమ్, విశ్వాస గృహము. హల్లెలూయా. నీ తండ్రి నిన్ను కన్న తండ్రికి ఒక ఇల్లుంది, నిన్ను భూమి మీద సృష్టించిన పరమ తండ్రికి ఒక ఇల్లుంది, నిన్ను నడిపిస్తున్న దైవజనునికి ఒక ఇల్లుంది. ఆ తండ్రి ఇంటిని మరువకు. బైబిల్ అంటుంది ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విరుచు తిరుగు పక్షితో సమానం. నీ తండ్రి ఇంటిని ఎప్పుడు మర్చిపోకు, నీ తండ్రి ఇంటిని మరువకు. నువ్వెంత దూరంలో ఉన్నా నీ తండ్రి అయిన దేవుని ఇల్లును, మందిరాన్ని గుండెల్లో పెట్టుకో. నీవెంత దూరం ఉన్నా నిన్ను నడిపిస్తున్న దైవజనుడి ఫేతో
పాసరంకులు ఎలా ఉన్నాడో, అయ్య ఎలా ఉన్నాడో, తిన్నాడా, ఇంట్లో ఉన్నాయా లేవా, అతనికి ఆ వసతులు ఉన్నాయా లేవా అని తండ్రి ఇంటిని గురించి ఆలోచించాలి. 3, నిన్ను కన్న నీ తండ్రి ఇంటి గురించి కూడా నువ్వు ఆలోచించాలి. బైబిల్ అంటుంది, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేయకు, దాన్ని నువ్వు గౌరవించు. హల్లెలూయా, చదవగలిగా హల్లెలూయా. 2, తండ్రికి ఒక మంద ఉంది. నా తండ్రి మంద. చెప్పండి, ఏం మంద? చెప్పండి గట్టిగా, ఏం మంద? మొదటి దినవృత్తాంత పుస్తకం 28వ అధ్యాయం 6వ వాక్యం. మొదటి సామ్యుయేల్ 17:34. 1 సామ్యుయేల్ 17:34. త్వరగా. అందుకు దావీదు, మీ దాసుడనైన నేను ఎందట? గొర్రెలు ఎవరి అవి? చెప్పండి, గొర్రెలు ఎవరి? చెప్పండి గట్టి, అమ్మ వెనుకున్నవారు, గొర్రెలు ఎవరి? తండ్రి మంద అని అంటాడు బైబిల్లో. నా తండ్రి మంద, నా తండ్రి గొర్రెలను నేను కాయుచుండగా, ఒకసారి సింహం వచ్చింది, రెండోసారి ఎలుగుబంటిని వచ్చి నా తండ్రి మందలో నుండి, బాగా వినండి, నా తండ్రి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవడానికి వస్తే నేను దానిని చంపాను. హల్లెలూయా, చవాలు షార్గా హల్లెలూయా, చదం చేతుల దుష్యార్గా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అంటుంది, మన తండ్రి అయిన దేవుడు తన బిడ్డలను నా గొర్రెలు అని అన్నాడు. ఈ మంద ఉందే, ఇదిగో సంఘం ఉందే, ఈ సంఘం మంద, గొర్రెల గుంపును ఏమంటారంటే మంద. ఈ మందను దేవుడు సేవకుడు కాస్తున్నాడు. ఇప్పుడు వాక్యం అంటుంది, నా తండ్రి మందలోకి ఏమొచ్చిందట? ఒక సింహం వచ్చింది, ఒకసారి ఇంకోసారి ఎలుగుబంటి వచ్చింది. నాకేం పట్టింది? నా మందనా? నా తండ్రి మంద, ఆయన చూసుకుంటాడు అని అనలే దావీదు. నా తండ్రి మందను, బాగా వినండి, నా తండ్రి మందను చెరపడానికి వచ్చిన ఆ ఎలుగుబంటిని, చెరపడానికి వచ్చిన ఆ సింహాన్ని పట్టుకొని తన ప్రాణాలకు తెగించి, ఎవడైనా ఒక గొర్రెపిల్ల కోసం సింహంతో తలపడతాడా? అమ్మా, గొర్రెపిల్ల పోతేంది, మళ్ళీ సంవత్సరం అయితే 2 ఇంటుంది అది. ఒక గొర్రెపిల్ల అమ్ముతే మహా అయితే 10,000 వస్తాయి. ఆ 10,000 గొర్రెల కోసం ప్రాణాన్ని పెడతాడు ఎవడైనా అని అంటే అది మామూలు మంద కాదు, అది తండ్రి మంద. హల్లెలూయా. ఇదిగో మీకు భావం చెప్తున్నాను, ఇవన్నీ ఎవరి మందిది? చెప్పండి గట్టి, ఎవరి మందిది? నీ పక్కున్న విశ్వాసులతో అసలు అనండి, ఇది తండ్రి మంద. చెప్పండి, ఇది తండ్రి మంద, మనం ఆరాధిస్తున్న దేవుని మంద. దీనిని చెడిపేయడానికి వచ్చిన ఎవరినైనా మనము సహించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చెడపడానికి నక్కలు వస్తాయి, చెడపడానికి పశువులు వస్తాయి, మందను చెదరగొట్టడానికి ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి, ఇదిగో సింహం వేటాడుతున్నప్పుడు ఇదిగో ఇక్కడ పడతాయి, గొంతును బట్టి ఆ గొంతులో ఉన్న రక్తమంతటిని తాగి చచ్చిన దేహాన్ని లాక్కెళ్ళి తింటాది. కానీ ఎలుగుబంటి, ఇదిగో 4 కాళ్ళతో నడుస్తున్న ఎలుగుబంటి అది అటాక్ చేస్తున్నప్పుడు 2 కాళ్ళు లేపుతుంది పైకి. వినండి అమ్మా, వినండి, 2 కాళ్ళు లేపి, ఏ జంతువు అలా అటాక్ చేయదు, 2 కాళ్ళు ఇలా లేపి తన ముందు వచ్చినటువంటి ఆ జంతువును తన పంజాతో, తన కాలు చేతిగా మార్చుకొని మొహం మీద కొడతాయి. మొహం మీద కొట్టినప్పుడు ఈ తల పగిలితే ఇందులో మెదడు తింటుంది. అది ఎలుగుబంటి తినే భోజనం, అది ఎలుగుబంటి తినే భోజనం. ఎందుకు చెప్తున్నా తెలుసా మీకు మాట? తండ్రి మంద దేవుని సంఘంలోకి ఏం చూస్తాయి? ఏం చూస్తాయి? ఎలుగుబంట్లు చూస్తాయి. చొచ్చి ఏం చేస్తాయి? మీ మెదడు తింటాయి. ఏంద్ర ఊరికెంత మెదడు తింటున్నావు అంటారు కదా.
లేనిపోని మాటలు చెప్పి లేనిపోని కల్లిపోని కథలు చెప్పి సంఘం మీద, సేవకుల మీద, దైవికమైన వాటిలో నువ్వు నిలబడకుండా అనవసరమైన రూమర్స్ నీ మైండ్ చెరిపితే కొంతమందికి ఎలుగుబంటి అలా మొహం మీద కొడుతుంటే ఇలానే ఉంటారు. కొట్టు, తిను, నా బేజంతా తిను. హల్లెలూయా. జారే బాబా मेरा बेजा मत खा रे, मेरा बेजा तुम्हारा बेजा खा रहा, समझ में नहीं आ रहा? నీ నీ మైండ్ని పాడు చేస్తున్నాడు. అలా వచ్చే ఎందుకు రాణిస్తున్నావు? నీ మైండ్ను చెడుపుతున్నాడు వాడు. ఒక ఎలుగు పంటది, దురాత్మది, అదొక దయ్యపు ఆత్మ. తండ్రి మందలో ఉన్న నిన్ను చెదరగొట్టడానికి, తండ్రి మందలో ఉన్న నిన్ను పాడు చేయడానికి నీ మైండ్స్లో అనేక రూమర్స్. ఒకరోజు 2006 సంవత్సరంలో నేను నిర్మల్ నెస్సి మందిరానికి వెళ్ళాను. వుడ్లాండ్ షూ వేసుకొని, లెనిన్ షర్ట్ వేసుకొని, అర్థమవుతుందా, జబర్దస్త్ టిక్ టాక్ పోయాను. మెడకు కడెం వేసుకొని, మెడలో చైన్ వేసుకొని, సోపు దసరా బుల్లోలాగా పోయినాను. వెనక కూర్చున్నాను, స్కిన్ టైట్ స్టోన్ వాష్ జీన్స్ వేసుకొని. మందిరానికి వస్తున్నాను, ముందు కూర్చున్నాను. మనకు వెనక వచ్చినా, ముందు వచ్చినా, లేట్ వచ్చినా ముందు కూర్చునే అలవాటు. నాకంటే 10 ఏళ్ల నుంచి సంఘం నడుస్తున్నా, నేను ముందు వచ్చి కూర్చొని అలవాటు చేసుకున్నాను. ముందు కూర్చోవాలా మందిరంలో, ముందు కూర్చున్నాను. నెమ్మదిగా అయ్యగారికి దగ్గర అవుతున్నాను, పాటలు పాడుతున్నాను, వాయిద్యాలు కొడుతున్నాను. ఒకరోజు పాస్టర్ అన్నాడు, వాయిద్యాలు కొట్టచ్చా అని అన్నాడు. కొడతాయా అని అన్నాను. పాడతా పాడతాయా అని అన్నాను. బైబిల్ చదువుతావు, చదువుతాయా అని అన్నాను. మెల్లగా సేవలో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాను. ఎనుకున్న వాళ్ళకు కొంతమందికి నచ్చలేదు. నేను కాక మొన్న వచ్చి ఇడు బాగానే ముందుకు పోతున్నాడు ఏంది అని. హల్లెలూయా. ప్రార్థన అయిపోయింది. ప్రేమ విందు ఉంది నిర్మల్లో. ప్రేమ విందు పెడతారు. మనం ఎలా దూరం ఉన్న వాళ్ళకి అన్నం పెడతామో అక్కడ కూడా దూరం నుంచి విశ్వాసులు వస్తారు కనుక అన్నం పెడుతున్నారు. వినండి, బాగా లైవ్లో చెప్తున్నాను. నేను తింటూ ఉంటే నాతో ఉన్న ఒక బ్రదర్ అన్నాడు, బ్రదర్ నీ పేరేం పేరు అన్నాడు. నా పేరు రవి అన్నా అని అన్నాడు. బాగానే మొన్న వచ్చి బాగా ఉరుకుతున్నావు, నీకు తెలవదు అయ్యే సంగతి అని అన్నాడు. అదడా నీకు తెలవదు అయ్యే సంగతి, వాడుకొని సిరెత్తాడు. అదడా వాడుకొని సిరెత్తాడు, మమ్మల్ని అట్లే వాడుకున్నాడు అని అన్నాడు. నేనన్నా మా విసిరెత్తే మళ్ళీ ఈయన ఎందుకున్నావు అన్న, ఏడో బోకాను అని. విసిరెత్తే పెంట మీద పడాలి నాకు ఇస్తరాకు, ఈయన ఎందుకున్నావన్నా. తమ్ముడు బాగా మాట్లాడుతావు, బొంబాయి తిరిగి వచ్చినావు కదా అని అన్నాడు. మరి మాట్లాడతాను నేను. విసిరేస్తే ఎవడిక్కడ ఉండడో, ఇక్కడే ఉంటావు, ఈయనే పళ్ళు తింటావు, ఈయనే ప్రార్థన చేయించుకుంటావు, మళ్ళీ ఈయననే తిన్నింటి అసాలు లెక్క పెట్టినట్లు, మళ్ళీ దయ్యం పడితే ఆయనే కావాలా. సేవ అనుకోని అన్నాడు. ఇప్పటికే ఉన్నాడు మందిరంలో. నేను ఆయన దగ్గర విశ్వాసిగా ఉండి ఇప్పుడు ఆయన దగ్గర సేవ చేస్తున్నాను. ఆయన ముందు ఒక సేవకుడిగా మారాను. ఎందుకు చెప్తున్నానంటే ఇవి మందలో ఉండే ఎలుగుబంట్లు ఇవి. హల్లెలూయా. మందలోనే ఉంటాయి కానీ మనుషుల మెదడును తింటాయి. తిని నేను మెదడులేని మనిషిగా చేసి, నీకు ఆలోచన రాకుండా చేసి, సంఘానికి, సేవకురాలకి, దేవునికి ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికి, తండ్రికి దూరంగా చేయాలని. అందుకే ప్రభు అన్నాడు, బాబో అన్ని గొర్రెలు కావు, తోడేలు చర్మం లోపట తోడేలు ఉంటాయి కానీ గొర్రె చర్మము పైన కప్పుకుంటాయి, జాగ్రత్తగా ఉండండి. నీ దగ్గరికి వచ్చింది గొర్రెనా తోడేలా, నువ్వు గమనించుకో. బాగా వినండి ఒక మాట. గొర్రె మందలో చూస్తే గొర్రెలన్నీ ధోప్పని పారిపోతాయి ఎక్కడైనా అమ్మ, పారిపోతాయా? పారిపోవు. గొర్రె మందలో చూస్తే గొర్రెలతోనే కలిసి ఉంటాయి, అవి ఏం బెనకాయి. అదే తోడేలు కనుక వచ్చింది అనుకో, గొర్రెలన్నీ చెదిరిపోతాయి. ఈ చెదరగొట్టేటోడు ఎవడో తెలుసా? వాడు గొర్రె కాదు, వాడు తోడేల. అది ఎలుగుబంటది. అందుకే వాక్యం చెప్తుంది, దావీదు అంటున్నాడు, సౌలా నా తండ్రి మందలోకి ఎలుగుబంట వస్తే నేను పారిపోలే, దాన్నే సావగొట్టినాను అన్నాడు. సంగమా, నా తండ్రి మంద మీరే, దైవజనుడు నడిపిస్తున్న సంఘం ఇది. నిజ దేవుని మందలో ఉన్నావు నీవు. ఈ మందలో ఎలుగుబంట్లు చొచ్చినప్పుడు
దాన్ని నువ్వు తరుము తప్ప దాని చేతిలో నీ జీవితం పతనం చేసుకోకు. హల్లెలూయా. చదము షారుగా హల్లెలూయా. తండ్రి మంద, తండ్రికి ఒక ఇల్లు ఉంది, తండ్రికి ఒక మంద ఉంది. ఇంకొక మాట అంటాడు, నీ తండ్రి సంతోషంలో నీవు పాలిభాగస్తుడవు కా అని అంటాడు చిన్న కుమారుడితో. అంటే అర్థం ఏంటో తెలుసా? తండ్రి సంతోషం ఏంటో తెలుసా? అందరూ కలిసి ఉండడం. పెద్దోడు చిన్నోడితో కలవడానికి ఇష్టపడడం లేదు. పెద్దోడు అంటాడు, నేను బయటనే ఉండి నేను రాను లోపలికి. ఆ నిన్నగాక మొన్నొత్తే వాని కోసం కొవ్విన దూడను వధించి పండగ చేస్తున్నావు, నేను రాను అని అంటే, తండ్రి అంటాడు, ఈ నీ తండ్రి సంతోషంలో నీవు పాలిభాగస్తుడవు కా. అమ్మా, ఈ తండ్రుల దినోత్సవంలో నువ్వు నిజంగా తండ్రిని ప్రేమించే వ్యక్తివైతే తండ్రిని గౌరవించు. తండ్రికి ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లే మందిరం. తండ్రికి ఒక మంద ఉంది, ఆ మందే సంఘం. తండ్రికి ఒక ఆనందం ఉంది, నీ తోటి విశ్వాసులతో సమాధానంగా ఉంటే ఆయన సంతోషపడతాడా? తండ్రి ఇంటిని, తండ్రి మందను చెదరగొట్టి నా తండ్రి, పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేస్తే తండ్రి కన్నీళ్ళు నీకు శాపకరంగా మారతాయి తప్ప నీకు ఆశీర్వాదకరంగా మారాయి. ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, నిండు హృదయంతో మీ తలల మీద చేతులు పెట్టి నా ప్రార్థన గదిలో మిమ్మల్ని తలను దేవుని సముఖంలో ఎత్తి పెట్టగలిగే స్థాయిలో మీరు బతకగలిగితే నా దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. మీరు చేసిన కార్యాలు, రూబేను చేసిన పనులను బట్టి, కయ్యూను చేసిన పనులను బట్టి ఆదాము బాధపడ్డట్టుగా, ఇదిగో ఇస్మాయిలును బట్టి అబ్రహాం బాధపడ్డట్టుగా, యాకోబు రూబేనును బట్టి బాధపడ్డట్టుగా సంఘముగా మీరు చేసిన పద్ధతులు దైవజనుడు విన్నప్పుడు ఏమనలేక మిమ్మల్ని లోపట మనసులో వేదన పడుతుంటే ఆ కన్నీళ్ళు నీ ఆశీర్వాదానికి అడ్డుగా మారి నువ్వెన్ని ఉపవాసాలున్నా, నువ్వెన్ని ప్రార్థనలు చేసినా తండ్రి దీవించకపోతే దీవెన రాదు. హల్లెలూయా. కనుక ఈ శుభప్రదమైన ఈ దినంలో తండ్రులను గౌరవించే సంఘముగా, తండ్రి ఇంటిని, తండ్రి మందను, తండ్రిని ఘనపరచగలిగిన సంఘముగా నా దేవుడు మనలను చెయ్యనుగాక. దయచేసి లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం, త్వరగా లేచి